హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే దసరా పండుగ ఉంది కదా, అందుకని చెప్పి మేము ఎలాగో చేసుకోమన్నమాట ఈ పండగ. అందుకని చెప్పేసి మా చిన్నమ్మ వాళ్ళు అయితే రమ్మన్నారనమాట. అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా వాళ్ళే వచ్చారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మా చెల్లి నేనే కదా, ఇంకా అటు మా సైడ్ అయితే ఆటోలు అవి ఏమీ తిరగట్లేదు అనమాట. అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి ఎలాగో కారు ఉంది కదా, మా అమ్మ వాళ్ళని కూడా వాళ్ళు చూసినట్లు ఉంటుందని చెప్పి వాళ్ళైతే వచ్చారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మాదైతే కొండల ఏరియా అనమాట. బాగా గట్లు అవి ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఏరియా అయితే. ఒక్కోసారైనా ఆ కొండలు ఎక్కాలి అని అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి చూడండి ఎంత బాగుందో అసలుకి. ఇంకా నేనైతే ఇంకా వీడియో తీసాను అనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర అయితే ఏమేం చేసాము, ఎలా జరుపుకున్నాము, ఏంటి ఈరోజు బతుకమ్మ దగ్గర ఎలా జరిగింది ఏంటి అనేది అయితే వీడియో తీసాను అనమాట. క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి అందరూ. ఇంకా వరి పొలాలు అన్నీ అయితే ఇప్పుడే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అనమాట. అంటే ఇంకా జనవరికి అలాగ కోస్తారు కదా, సూపర్ ఉన్నాయన్నమాట. మధ్యలో రోడ్డు, అటుపక్క ఇటుపక్క పొలాలు, ఇంకా కొండలు అనమాట. ఇవి వచ్చేసి తిరుగుడు రోడ్డు అనమాట. హైవే ఉంటుంది కదా, ఫ్లైఓవర్ కాదు, ఇదేమంటారంటే పెద్ద రోడ్డు అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఆ రోడ్డుకి అయితే వచ్చాము. ఎందుకంటే అటు సైడ్ అయితే ఏమీ తిరగవు వెహికల్స్ అంతగా. ఇంకా చిన్న చిన్న బండ్లు అలాంటివి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మేము అందుకని ఆ రూట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేసామో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి. ఇదైతే ఇంకా మెయిన్ రోడ్ నుంచి ఇటు లోపలికి తీసుకుంటే వాళ్ళ ఇల్లు వస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా పండగ రేపు ఉంది అనగా అయితే మేము వెళ్ళాము కదా వాళ్ళ ఇంటికి. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అయితే చిన్న పాపకి నేను కోన్ అయితే పెడుతున్నాను అనమాట. ఎలా పెట్టాను ఏంటనేది కామెంట్ చేయండి. డిజైన్ నేను ఫోన్లో చూశాను ఫ్రెండ్స్, ఇంకా యూట్యూబ్లోనే చూసేసి ఇంకా తను పెట్టమంది అనమాట. ఇది పెట్టాక నాకు నచ్చింది అంది. ఇంకా పూర్తిగా చెయ్యి మొత్తానికైతే వేసాను అనమాట. ఎలా ఉంది ఏంటనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కోన్ డిజైన్ ఇంకా నాకేదో వచ్చిన విధంగా అయితే నేను వేసాను అనమాట. నేను ఫోన్లో చూసి అయితే బాగానే పెడతాను. నా అంతటి నాకైతే డిజైన్స్ ఏమీ రావు ఫ్రెండ్స్. ఇంకా కోన్ వేయడం అయితే పర్లా ఒక మాదిరిగా అయితే వచ్చనమాట. ఇంకా అందుకని మాకెవరు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి నేనే పెడుతున్నాను అనమాట. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, కోన్ అయితే ఇంక ఈ విధంగా పెడుతున్నాను అనమాట నేను. మా పిన్ని వాళ్ళు వచ్చేసి ఇప్పుడే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళది తెలంగాణ వచ్చేసి, అందుకని పక్కన ఒక చిన్న రేకుల షెడ్ వేసుకొని అయితే ఉంటున్నారు అనమాట. ఆల్రెడీ స్లాబ్ కూడా వేసేసారు. ఇంకొక నెల 2 నెలల్లో అయితే ఇల్లు మొత్తం పూర్తి అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పక్కన అక్క వాళ్ళు అనమాట. వాళ్ళది ఈరోజు నిమజ్జనం అనమాట, బతుకమ్మ. అందుకని చెప్పి వాళ్ళు ఇప్పుడే బతుకమ్మ పేర్చుకోవడానికి అయితే అన్నీ సిద్ధం చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు అయితే పేరుస్తున్నాడు. ఇంకా బతుకమ్మకి వచ్చేసి కావాల్సినవన్నీ తంగేడు రట్ట, అవన్నీ బంతిపూలు అన్నీ అయితే ఇలాగా చీపురు పుల్లలు కుచ్చుకొని అయితే రెడీ చేశాడు అనమాట. బతుకమ్మ రెడీ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. చాలా మంచిగా పేర్చాడు అనమాట. ఇంకా మేము కూడా అడిగామన్నమాట, రేపు మా బతుకమ్మ కూడా పేరు తమ్ముడు అని చెప్పేసి అయితే అడిగాము. సరే అక్క అన్నాడు. అయితే ప్రతి ఇంట్లో వచ్చేసి మన బతుకమ్మకు తోడు ఇంకో చిన్న బతుకమ్మ చేస్తారు కదా ఫ్రెండ్స్. అయితే 2 బతుకమ్మలు ఎత్తుకోవడానికి అయితే వాళ్ళ ఇంట్లో ఒక అక్కే అనమాట. ఇంకా అందుకని మా చిన్నమ్మ వాళ్ళ పెద్ద అమ్మాయిని అయితే రమ్మన్నారనమాట నిమజ్జనానికి. ఇంకా తను కూడా రెడీ అవుతుంది అనమాట, బయలుదేరింది. చిన్న బతుకమ్మ మా మానస ఎత్తుకుంటుంది, పెద్ద బతుకమ్మ అయితే ఆ అక్క ఎత్తుకుంటుంది అనమాట. ఇంకిద్దరైతే ఇలాగ రెడీ అయ్యారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే శారీ అనమాట. మా చిన్నమ్మది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట, ప్యూరు. అయితే చూడండి ఎంత బాగా రెడీ అయిందో అసలుకి. అన్నీ పెట్టుకుంటే అసలుకి ఆడపిల్లకి ఎంతో అందం వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు అయితే ఇలా రెడీ అయిందనమాట. నేను ఇంకా చిన్న క్లిప్ అయితే తీశాను. కొంచెం గజిబిజిగా ఉంటుంది ఇల్లంతా, ఏమనుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పాను కదా ఇందాకే, అందుకని అన్నీ అలాగే పెట్టుకున్నారనమాట. ఇంకా ఇది వచ్చేసి మా బతుకమ్మ దగ్గర అనమాట, అంటే మా చిన్నమ్మ వాళ్ళ బతుకమ్మ దగ్గర.
ఇంకా వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళ కులదేవత దగ్గర అయితే పెట్టుకున్నారనమాట. అందరూ వెంపల చెట్టు ఇక్కడ వేసుకొని ఇంకా ఈ 10 రోజులు అయితే ఇక్కడే ఆడతారనమాట బతుకమ్మ. ఎప్పుడు ఇక్కడే చేస్తారంట. గత 3 ఏళ్ళుగా ఇంకా ఇదే పాటిస్తున్నారనమాట. అందుకని చెప్పి ఇంకా అందరూ ఇక్కడే వేస్తున్నారు. ఇంకా ఆడబిడ్డలు అందరూ అయితే వచ్చారు ఫ్రెండ్స్. మా ఊళ్ళు ఇంకా చూడండి ఎంత ఎనర్జీతో వేస్తున్నారు. అసలు నాకైతే ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్. అసలుకి నేనైతే ఎప్పుడేద్దామా అని చూశాను, కానీ నేను వేసే టైంకి అయితే ఎవరు వీడియో తీయలేదనమాట. ఇంకా మా చిన్నమ్మకేమో రాదు వీడియో తీయడము, మా మానస ఏమో లేదు, ఇంకా మా చెల్లి నేను అలాగే మా చిన్న అశ్విత కూడా మాకు ఉందనమాట, తను కూడా వేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఎవరు వీడియో తీయలేదనమాట. ఇంక నేను వెయ్యక తల్లికి తీసిన వీడియో ఇది. అందరూ అయితే ఇలా వేస్తున్నారు. మీ ఊర్లో ఎలా వేస్తున్నారో ఈ పాటలకి మీరు కూడా చెప్పండి కామెంట్లో. మా వాళ్ళు అయితే ఇలా నేర్చుకున్నారనమాట. ఇంకా అందుకని ఇలాగే వేస్తున్నారు ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు ఇక్కడ ఒక 2 రోజులు అలా ఉండి వచ్చేసరికి లేట్ అయిందనమాట. అందుకని చెప్పి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం ఎడిటింగ్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా మా మానస వచ్చేసి వేరే వాళ్ళ బతుకమ్మ దగ్గరికి వెళ్ళింది అని చెప్పాను కదా నిమజ్జనానికి. ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా. అక్కడికైతే వచ్చారు. ఇంకా అక్కడ దింపారనమాట బతుకమ్మలు. అక్కడ దింపైతే వేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళతో పాటు పక్కన ఇంకో గ్రూప్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వేరే బజార్ వాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు కూడా అదే టయానికి వచ్చారనమాట. వాళ్ళేమి డీజే పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళు పెట్టిన పాటలకే వీళ్ళు కూడా వేస్తున్నారనమాట. ఎందుకంటే ఒకే దేవుడి దగ్గర అందరూ బతుకమ్మ ఆడేటప్పుడు సర్దుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఇంకా వీళ్ళు ఎలాగో చిన్నగా వాళ్ళు ఎలాగో జరగట్లేదులే అని చెప్పి వీళ్ళు కూడా ఇక్కడ దించేసుకొని ఉన్న ప్లేస్లోనే వేస్తున్నారనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే వీళ్ళు ఒక 4-5 పాటలకైతే వీళ్ళ సాంగ్స్ పెట్టుకొని వేసారనమాట. వాళ్ళు ఒక రకంగా వీళ్ళు ఒక రకంగా వేస్తున్నారు. ఇంకా నేనైతే మా మానస ఉంది కదా అని చెప్పి అయితే వీడియో తీసాను అనమాట వెళ్ళి. ఈ విధంగా అయితే మా చిన్నమ్మ వాళ్ళ ఊర్లో అయితే బతుకమ్మ సంబరాలు జరిగాయి ఫ్రెండ్స్. అసలు ఇంకా రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది. అది కూడా మొత్తము ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అందరూ చూడండి. మన వీడియోస్ నచ్చితేనే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము. సో ఈ విధంగా అయితే బతుకమ్మ పండుగ జరుపుకున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.